మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రముఖ సినీ నటుడు హీరో శ్రీకాంత్ కుటుంబం శ్రీకాళహస్తిలో ప్రైవేట్గా ఒక పూజ నిర్వహించడం ప్రస్తుతం వివాదాలకు దారితీసింది. శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి సన్నిధి వీధిలో రాఘవేంద్ర స్వామి ఆలయంలో హీరో శ్రీకాంత్, హీరో భార్య ఊహ, అదే రకంగానే కొడుకు రోషన్ ముగ్గురు కూడా పూజలు నిర్వహించారు. అయితే శ్రీకాళహస్తి ఆలయానికి సంబంధించినటువంటి శాశ్వత ఉద్యోగి పండితులు మారుతి శర్మ ఈ పూజలను నిర్వహించినట్టయితే తెలుస్తోంది. అయితే ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవడము, అది కూడా శ్రీకాళహస్తి ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ప్రైవేట్ స్థలంలో అదే రకంగానే ఈ ఒక్క పండితులు వెళ్ళి చేయడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం ఈ మారుతి శర్మ అనేటువంటి పండితులను శ్రీకాళహస్తి ఆలయ బోర్డు పూర్తిగా కూడా తొలగించినట్టయితే తెలుస్తోంది. అయితే హీరో శ్రీకాంత్, ఊహ, అదే రకంగానే రోషను ప్రైవేట్గా పూజలు నిర్వహించడానికి కారణాలేంటో ఇప్పటివరకు తెలియరాలేదు. అయితే సాధారణంగా రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శ్రీకాళహస్తి ఆలయం లోపలే చేస్తూ ఉంటారు. అది కూడా ఇటువంటి కొంత సెలబ్రిటీస్ కావచ్చు, అంటే ముఖ్యమైనటువంటి రాజకీయ నేతలకంతా కూడా సపరేట్గా కొన్ని స్థలాలు ఉంటాయి. ఆ ఒక్క ఆలయాల్లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే ఆలయానికి సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ ఆలయంలో ఈ ఒక పూజలు నిర్వహించడం పట్ల కొంత సందేహం అయితే వ్యక్తమవుతోంది. అయితే మారుతి శర్మ పైన ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది కాబట్టి ఆయన దగ్గర నుంచి కొన్ని వివరణ కోరేటువంటి ప్రయత్నం చేస్తోంది. అయితే శాశ్వతంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక పండితులు ప్రైవేట్గా ఈ ఒక్క ఆలయంలో చేసేటువంటి పూజాది కార్యక్రమాలు ప్రైవేట్గా ఉన్నటువంటి వ్యక్తులకు, అది కూడా వేరే ప్రాంతంలో చేయడం పూర్తిగా నిషేధము. సో దేవాదాయ చట్టానికి సంబంధించి 30/1987 ప్రకారము అతనిపైన చర్యలు తీసుకుందామని చెప్పి కూడా ఇప్పటికే ఆలయం నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్. అదే రకంగానే ఆయన వివరణ కోరుతూ 2 అంశాలని తెరపైకి తీసుకొని వచ్చారు. ఒకటి, ఎందుకు పూజాది కార్యక్రమాలు ఆలయంలో నిర్వహించేటువంటి ప్రకారంగా బయట వ్యక్తులు అదే రకంగానే బయట ప్రాంతాల్లో ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది, దానికి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. దాంతోపాటు కూడా ఈ చట్టానికి సంబంధించి పూర్తిగా వ్యతిరేకించినటువంటి నేపథ్యంలోనే ఈ ఒక్క మారుతి శర్మ ఎందుకు అక్కడ ఎటువంటి పూజలు నిర్వహించారనే దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ జీవో ప్రకారము ప్రస్తుతం మారుతి శర్మని సస్పెండ్ చేస్తూ ఇచ్చినటువంటి ఉత్తర్వులు. దాంతోపాటు కూడా ఇవన్నీ పూర్తిగా విచారణలో తేలితే అతనిపైన ఇంకా అదనంగా చర్యలు చేపట్టేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ప్రైవేట్గా హీరో శ్రీకాంత్, ఊహ, అదే రకంగానే కొడుకు రోషన్ ఎందుకు పూజలు నిర్వహించాల్సి వచ్చిందో అనే దానిపైన కూడా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. అయితే శ్రీకాళహస్తిలో ఆలయంలో ఉన్నటువంటి మిగతా పండితులు చెప్తున్నటువంటి విధంగా అది సర్ప సంబంధమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నారు. అసలు ఇది దేవాలయానికి సంబంధించి కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి నియమ నిబంధనలకు పూర్తిగా కూడా వ్యతిరేకంగా ఆ పూజలు నిర్వహించారు. అయితే ఖచ్చితంగా ఈ పూజలకు సంబంధించి ఎలా చేశారు, అసలు ఎందుకు చేశారనే దానిపైన కూడా పూర్తిగా విచారణ జరగాలని చెప్పి కూడా అటు ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి ముఖ్య అధికారులు కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలోనే ఈ వివాదం ఎటువైపు దారితీస్తుందో చూడాల్సి ఉంది. అయితే మారుతి శర్మని సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన నుంచి ఎలాంటి విచారణ తీసుకోబోతున్నారు, అదే రకంగానే ఆయన ఇచ్చిన వెంటనే తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయో ప్రస్తుతం చూడాల్సినటువంటి అంశంగా మారిందని చెప్పచ్చు. ఈ మాదిరి బయట పూజలు చేయకూడదు అన్నటువంటి విషయం విదితమైనటువంటిది. ఇప్పుడు నిన్న జరిగినటువంటి కేంద్ర అంటే పేపర్లో వచ్చినటువంటి నవగ్రహ పూజలు అని
అన్నారు. నిన్న సినీ పరిశ్రమలో ఉండేటటువంటి నటులు, ముఖ్యమైనటువంటి నటుడు శ్రీకాంత్ శర్మ అనేటటువంటి వాడికి మారుతి శర్మ అనేటటువంటి అతను నవగ్రహ పూజలు చేశాడు అనేసి చెప్తున్నారు. కానీ నేను శాస్త్రం తెలిసినటువంటి వాడుగా, మంత్ర విద్య చదువుకున్నటువంటి వాడుగా, వేద చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను చెప్తూ ఉండేటటువంటి విషయం ఏదంటే, అక్కడ నిన్న వీళ్ళు నవగ్రహ పూజలు కాదు, వీళ్ళు చేసింది నవగ్రహ పూజలు కాదు. అతను చెప్పినటువంటి మంత్రాలంతా సర్ప సంబంధమైనటువంటి మంత్రాలు. నవగ్రహాలకు సర్ప సంబంధమైనటువంటి మంత్రాలకు సంబంధమే లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇది మూడోసారి ఇతని విషయంలో జరగడం. అంటే ఇంతకుముందు కోరుకుంట ఉరవయ్య నాయుడు గారు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఉండేటప్పుడు ఇదే మారుతి శర్మ ఇదే రాఘవేంద్ర స్వామి మఠంలో ఇదే విధంగా చేశాడు. అప్పుడు ఏరా అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఈ దేవస్థానం అధికారులే అతని పేరు మాత్రం తప్పించి రాఘవేంద్ర స్వామి మఠంలో ఉన్నటువంటి పూజారిని మాత్రం పిలిపించి విచారించారు. అప్పుడు ఉన్నటువంటి పూజారే ఇప్పుడు కూడా రాఘవేంద్ర మఠంలో ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఇక మీరు ఇట్లాంటి పనులు చేయను అనేసి అతని దగ్గర పోలీసులు స్టేట్మెంట్ తీసుకొని అతను వదిలేశారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేశారు? ఇది మారుతి శర్మ చేయడం మూడవసారి. ఈ మాదిరి దేవాలయంలో ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళకు లక్షల జీతం దేవాలయం ఇస్తూ వాళ్ళని దేవాలయానికి పరిమితంగా పూజలు చెయ్యాలా అనేటటువంటి నిర్దిష్టంగా అధికారులు చెప్తూ ఉంటే వాళ్ళు బయట పోయి పూజలు చేయడం మొదటి తప్పు. ఈ రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ మారుతి శర్మతో కూడా బయట ఉన్నటువంటి పౌరోహితులు ఉన్నారు. ఒక 8-10 మంది పైన ఉన్నారు. వాళ్ళందరూ కలిసి వచ్చి మా నా దగ్గరికే వచ్చి ఈ మాదిరి మా కడుపు కొట్టబాకండి, మేము చేస్తూ ఉండేటటువంటి దానికి మీరు అడ్డాలు రాబాకండి అంటే వాళ్ళు చేసుకోవచ్చు, లేదని చెప్పలేదు. ఈ మారుతి శర్మ గారు ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఈయన ప్రభుత్వ ఉద్యోగి కదా. ప్రభుత్వం చట్టం ప్రకారం ఏంటంటే, ప్రభుత్వంలో ఉద్యోగం చేసేవాడు ఎవడైనా ఏదైనా ఒక పని చేసేటటువంటి దానికి బయట వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే దాన్ని ఏమంటూ ఉన్నాము? లంచము అని అంటూ ఉన్నాం కదా. ఇది మాత్రం అట్లాంటిది కదా. ఎందుకు చేయాలి ఆ పనులు? వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు ప్రభుత్వం.